పిల్లలు ఇష్టాల మీద జరుగుతున్నాయి. కానీ నాకు మీ పిల్లల జరపడు ఎంత మనిషి కూడా ఉండదు. మా అమ్మ నాన్నని నేను ఒప్పిస్తాను, అది నా బాధ్యత అనుకో. అయినా మా అమ్మ నాన్న నా మాట కాదనరాదు. చూడబాబు, అన్ని విషయాల్లో ఒప్పుకున్నా పెళ్లి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీ అమ్మ నాన్న ఇష్టం ఉండాలి. ఎందుకంటే అక్కడ నా పుట్టిన పాపం చేయగలుగుతాను. చూడండి అంటూ మీ అమ్మాయిని చూసిన మొదటి రోజునే మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను, నాన్న నేను ఒక అమ్మాయిని ఇక్కడ మనసు పడ్డాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. సరే అన్నాను అనుకున్నాను. ఆ విషయం మీరే డౌట్ పడకండి. మీ అమ్మ నాన్న తీసేయడం అలాగే వాటిని ఒప్పించాలి. అంకుల్ లైన్ క్లియర్ అయిపోయింది. తీసుకోండి. చాలా థ్యాంక్స్ స్వాతి గారు. మీకు కూడా థ్యాంక్స్ అండి. మీరు మా నాన్నగారితో మాట్లాడిన విషయాలన్నీ నేను విన్నాను. కట్నం కోసం చూస్తున్న ఈ రోజుల్లో కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాన్న మీ ఆశయం నాకు బాగా నచ్చింది. ఎదిగిన ఆడపిల్లకి పెళ్లి చేయాలని ఉద్దేశం. మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఆడపిల్ల పెళ్లి చేయడానికి ముందు కట్నం ఇస్తామని తీరా పెళ్ళి అయిన తర్వాత అన్న మాట ప్రకారం కట్నం ఇచ్చుకోలేక కాపురాన్ని నిలబెట్టుకోలేక సతమతం అవుతున్నారు. అందుకే నేను కట్నం తీసుకోకుండా ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. కనీసం నా వల్ల అయినా సరే ఆడపిల్ల తండ్రికి కట్నం నుండి విముక్తి కలిగితే అదే సంతోషంగా శభాష్ అండి, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. నిజంగా మీలాగే అందరూ ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే ఈ దేశంలో ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులకి అయ్యో ఆడపిల్ల పుట్టింది అన్న బాధే ఉండదండి. నిజంగా ఆ అదృష్టమంత్రాలు ఎక్కడుందో నా ఉదయంలోనే ఉందండి. నన్ను గిలిగింతలు పెడుతూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. ఏమిటి అందంగా ఉంటుందా? అందరూ చేసే పట్టాలండి. రాయిలా ఉంటుంది. నిజంగా అమ్మాయి నా భార్యగా ఉంటుంది. ఏ ఊరండి? ఊరేలండి. మీ పేరేంటండి? పేరు స్వాతి. నేనా? అవును స్వాతి గారు, మిమ్మల్ని చూసిన మొదటి క్షణాన్ని నా మనసు మీకు అర్పించాను. మీరంటే నాకు ప్రేరణ. మీకు ఇష్టమైతే పెళ్లి కూడా చేసుకుంటానండి. నాకు కూడా ఇష్టమేనండి.